శివయ్య సకుటుంబ సపరివార ఆశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ సచ్చిదానంద రూపాయ నిర్గుణాయ గుణాత్మనే రుణ విమోచక రూపాయ మంగళాయ నమోస్తుతే. సచ్చిదానంద స్వరూపుడవు నిర్గుణుడవు సుగుణాత్ముడవు అయిన రుణ విమోచక రుణహర్తు గణేశ పూర్వక మంగళాధారక నామ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపుడవై ఏ పరమాత్మ నీకు నమస్కారములు. మన దేవతలలో ప్రతి దేవుడికి ఒక ఆయుధం ఉంది. ఆ దేవుణ్ణి తలుచుకోగానే ఆ ఆయుధాలు మనకు వెంటనే గుర్తుకు వస్తాయి. శివుడు అనగానే త్రిశూలము, విష్ణువు అనగానే చక్రము, బ్రహ్మ అనగానే జపమాల కమండలము, అలాగే అమ్మవారు అనగానే సింహవాహనము, త్రిశూలంతో రాక్షసుని సంహరిస్తున్న రూపము, సరస్వతి అనగానే వీణ, వీరభద్రుడు అనగానే ఖడ్గం గుర్తుకు వస్తాయి కదండి. వినాయకుడి చేతిలో ఎప్పుడూ పాశం అంకుశం ఉండనే ఉంటాయి. ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనగానే అందరికీ ఆయన చేతిలో ఉన్న శక్తి ఆయుధం తప్పక గుర్తు వస్తుంది. తమిళులు ఈ ఆయుధాన్నే వేలాయుధం అంటారు. ఈ ఆయుధం ఎక్కడిది, సుబ్రహ్మణ్య స్వామికి ఈ ఆయుధం ఎవరిచ్చారు అనే విషయాన్ని తెలుసుకుందాం. తారకాసుడి ఆగడాలతో లోకానికి ఆపదలు సంభవించాయి. అతడిని ఎదుర్కోవటం ఎవరి తరం కాలేదు. అతడికి వరం ఇచ్చిన బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి దేవతలు మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మ ఒక రహస్యం చెప్తాడు. పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు 6 రోజుల బాలుడి చేతిలో మరణం కలగాలని అతడు కోరుకున్నాడు. పార్వతీ పరమేశ్వరుల పరిణయం, కుమార సంభవం కలిగాయి. కుమారస్వామిని కైలాసానికి పిలిపించి దేవతల సేనానాయకుడిగా ప్రకటించి సకల దేవతలు ఆయనకు తమ తమ శక్తులను ధారపోశారు. ఆ సమయంలో సూర్యుడు సుబ్రహ్మణ్య స్వామికి శక్తి ఆయుధాన్ని ఇచ్చాడు. ఈ శక్తి ఆయుధం తయారైన విధం గురించి మార్కండేయ పురాణంలో ఒక కథ ఉంది. పూర్వం ఒకసారి సూర్యుని వేడి అంతకంతకు పెరగసాగింది. అతని వేడిని తట్టుకోవటం భార్య సంజ్ఞాదేవికి సాధ్యం కాలేదు. అందువలన తన నీడను ఛాయగా తన స్థానంలో ఉంచి తపస్సుకు వెళ్ళిపోయింది. కొంతకాలానికి నిజం తెలుసుకున్న సూర్యభగవానుడు అశ్వరూపంలో ఉందని తెలుసుకొని సంధ్యాదేవి అశ్వరూపంలో ఉందని తెలుసుకొని తాను అశ్వరూపం ధరించి ఆమె వద్దకు చేరుకున్నాడు. వారికి అశ్వనీ దేవతలు జన్మించారు. విషయం తెలుసుకున్న సూర్యుడు తన మామ అయిన విశ్వకర్మను తన వేడిని తగ్గించమని ప్రార్థించాడు. అప్పుడు విశ్వకర్మ సూర్యుని వేడిని తరిన పట్టాడు. అప్పుడు కాంతి కిరణాలతో దేవతలందరికీ ఆయుధాలు చేసి ఇచ్చాడు. వాటిలో శక్తి ఆయుధం ఒకటి. సూర్యుని కిరణాలలో ఒకటైన శక్తి ఆయుధంతో కుమారస్వామి తారకాసుని సంహరించాడు. నిజానికి సూర్యునికి సుబ్రహ్మణ్య స్వామికి కొన్ని పోలికలు సరిపోతాయి. అతడికి 6 ముఖాలు, 6 ఋతువులకు 12 చేతులు 12 నెలలను సూచిస్తాయి. అతడి ధ్వజ పతాకంపై ఉండే కోడి సూర్యోదయానికి సూచిక. అతని వాహనమైన నెమలి సూర్యరశ్మిలో ఉండే అన్ని రంగులను చక్కగా చూపించే ప్రాణి. ఇలా సూర్యుడికి స్కందునికి కొన్ని పోలికలను మనం గమనించవచ్చు. ఇలా ఎందరు ఎన్ని రకాలుగా పిలిచినా తలిచిన వెంటనే భక్తుల బాధలు తీర్చే దేవుడిగా సుబ్రహ్మణ్య స్వామి ప్రసిద్ధి పొందారు. సంతాన సమస్యలకు, ఆరోగ్య బాధలకు ప్రతి ఒక్కరూ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి సత్ఫలితాలు పొందుతూనే ఉన్నారు. ఇప్పటికీ కానీ సంతాన సమస్యల కోసం సుబ్రహ్మణ్య స్వామికి పాలు పోయటం, సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణలు చేయటం ఇలా చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల మనకు స్వామి అనుగ్రహంతో పిల్లలు కలుగుతారని పెద్దలు చెప్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామిని ఇలా పూజించి మనందరము స్వామి కృపకు పాత్రలవుదాం. ఓం నమః శివాయ.